यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं तदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै श्रवणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यस्य हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। ओम श्रीमात्रे नमः। गिरामाहृदेवी द्रुहिणगृहिणी आगमविदो हरे पत्नी पद्मां हरसहचरी अद्रितनयां तुरीयकापि त्वं दुरधिगमनिसीममहिमा महामाया विश्वं रमयसि परब्रह्म महिषी विश्वं रमयसि परब्रह्म महिषी। शास्त्रं शरीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः सन्तु मे जन्म जन्मनि। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజము అధ్యయనం చేస్తున్నాం. 16 శ్లోకాలు అయినాయి. 17వ శ్లోకాన్ని ఈరోజు అధ్యయనం చేయబోతున్నాం. ముందే అనుకున్నాం 15, 16, 17 మూడు జ్ఞానప్రదాయ మాలిక లేక జ్ఞానమాలిక అంటారని. ఆ మూడింటిని ఒక్కసారి చదువుకొని ఈనాటి శ్లోకంలోకి ప్రవేశిస్తాం. శరజ్యోత్స్నాశుద్ధం శశియుతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతం సన్నిదధతే మధు క్షీరద్రాక్ష మధురిమధురిణా పణితయః కవీంద్రాణాం చేతః కమలవనబాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతి విరించి ప్రేయస్యాః తరుణతరశృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమి. ఈనాటి శ్లోకము సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాధిభిస్త్వాం సహ జనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురై. యహ ఎవరైతే సహా వారు ఏ విధమైనటువంటి
రిజర్వేషన్ ఉండదు పరమాత్మ దగ్గర. ఎవరైతే వారు యహ జనని త్వాం సంచింతయతి, యహ ఎవరైతే అమ్మా త్వాం నిన్ను సంచింతయతి సహా అతడు కావ్యానాం కర్తా భవతి, గొప్ప జ్ఞానపదమైనటువంటి కవిత్వాలను, కావ్యాలను, పుస్తకాలను, గ్రంథాలను, ఉపనిషత్తులను వ్రాయడానికి కర్త భవతి. కర్త ఆవిడ చేస్తే ఈయన కర్త, ఆవిడ చేయకపోతే ఈయన కర్త ఎవరైనాను. అందుకే యహ ఎవరైతే సహా వారు, ఎవరు ఏం చేయాలో వాళ్ళు చెప్తారు. యహ త్వాం జననీ త్వాం యహ సంచింతయతి సమ్యక్ చింతయతి సమ్యక్ నిధిధ్యాసయతి సహ అతడు కావ్యానాం కర్త భవతి. అంతే సెంటెన్స్. ది ఎంటైర్ మెసేజ్ ఈజ్ ఓన్లీ దట్ మచ్. వాట్ ఈస్ దట్? యహ జనని అమ్మా యహ త్వాం సంచింతయతి సహ కావ్యానాం కర్త భవతి. మరి ఇదంతా ఏమిటండి? ఈయన తాలూకా కావ్యములు ఏ విధంగా ఉంటాయట? మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః. ఇవన్నీ ఈ వచోభిః కావ్యంలో ఉండే మాటలకు విశేషణాలు. మహతాం భంగిరుచిభిః వాగ్దేవీ వదన కమలామోద మధురైః అని ఒక్క అమ్మని ఎలా పూజిస్తాము? మరి అమ్మ తాలూకా వ్యక్త రూపమును పూజించాలా, అవ్యక్త రూపమును పూజించాలా? రెండూ చేయవచ్చు. జననిని అవ్యక్తంగా సంచింతయతి అంటే నిధిధ్యాసన చేసిన వారు ఒక కోవ అవుతే వసిన్యాదిభి సహా వసిన్యాదుల సహితముగా అంటే ఇతర వాగ్దేవతల సహితంగా. వాళ్ళెవరా వాగ్దేవతలు? సవిత్రీభిర్వాచాం, వాచాం వాక్కులకు సవిత్రులు. సవిత్రి అంటే తల్లి. వాళ్ళు ఎలా ఉన్నారట? శశిమణశిలా భంగరుచిభిః, చంద్రకాంత శిలలను సానపట్టితే ఎంత చల్లగా, ప్రశాంతంగా, అందంగా, ఇంకా కాంతిగా, తెల్లగా ఉంటాయో అంటే అంత శుద్ధ సాత్వికత కలిగినటువంటి వశన్యాది దేవతలతో సహా, అంటే సృష్టిలో ఉన్నటువంటి సకల శక్తులతో సహా, అంటే సవికార రూపంగా యహ ఎవరు సంచింతయతి ధ్యానిస్తారో సహా అటువంటి వారు కర్త కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురై. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలా భంగరుచిభిః వసిన్యాద్యాభిః త్వాం సహ జనని సంచింతయతి యః స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిః వాగ్దేవీ వదన కమలామోద మధురై. సవిత్రీభిః వాచాం శశిమణిశిలా భంగరుచిభిః వశినీ ఆదిభిః వచిన్యాదిభిః. సంధి చేస్తే వసిన్యాదిభిః అవుతుంది, విడదీస్తే వశినీ ఆదిభిః. త్వాం సహ జనని సంచింతయతి యః సహ కర్తావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిః వాగ్దేవీ వదన కమలా ఆమోద మధురైః.
వాగ్దేవి వదన కమలామోద మధురై. సమస్త పదంగా ఒకటే సమాసంగా చేశారు. హే జనని యహ, ఏ జనని వాక్య రూపంలో చూస్తే యహ త్వాం వాచాం సవిత్రిభిః శశిమణి శిలాభంగరుచిభిః వసిన్యాదిభిః సహ సంచింతయతి సహ వాగ్దేవీ వదన కమలామోద మధురైః మహతాం భంగిరుచిభిః వచోభిః కావ్యానాం కర్తా భవతి. హే జనని, యహ ఎవరైతే త్వాం నిన్ను వాచాం సవిత్రిభిః వాక్కులకు తల్లులైనటువంటి శశిమణి శిలా భంగరుచిభిః అత్యంత శుద్ధ సత్వానికి ప్రతీకలైనటువంటి వసిన్యాదిభిః వసిన్యాది దేవతలతో సహా దేవేరులతో సహా సంచింతయతి నిత్యాసన చేస్తాడు. సహా అతడు వాగ్దేవి వదన కమలామోదమధురై. ఆ వాగ్దేవి సరస్వతీదేవి లేక నీ యొక్క జ్ఞాన స్వరూపం యొక్క ప్రకటమైనటువంటి అత్యురమ్యమైనటువంటి వాక్యాలతో మహతాం భంగిరుచిభిః ఎంతో గొప్ప గొప్పవైనటువంటి వచోభిః వేదవాక్కులతో కావ్యానాం అంటే చక్కటి వేదాంత బోధనను కర్తా భవతి చేస్తారు కదా. జనని సంబోధన. తల్లి. వాచాం వాక్కులకు, సవిత్రీభిః సవిత్రీ అంటే స్త్రీలింగ శబ్దం, తల్లి అని అర్థం. సవిత్రీభిః అంటే తల్లుల వంటి వారును. సావిత్రి అని చదవకూడదు. సావిత్రి అనే పాఠాంతరం కనిపించిన సావిత్రి అంటే సవిత్రు సంబంధమైన సవిత్రి సంబంధమైనది సావిత్రి. ఇక్కడ సా రాస్తే దీర్ఘం సా రాస్తే అక్కడ వ్యాకరణం సరిపడదు, ఛందస్సు సరిపడదు. అంచేత ఎక్కడైనా పుస్తకాలలో సావిత్రి అని ఉంటే సవిత్రి అనే తెలుసుకోండి. సవిత్రీభిః తల్లుల వంటి వారును. ఇంకా ఎటువంటి వారుట? శశిమణి శిలాభంగరుచిభిః. శశి చంద్రుడు, శశిమణి చంద్రకాంతమణి, దాని యొక్క శిలాభంగ ఆ శిలను భంగము చేయుట అంటే సానపట్టిన శిలల యొక్క రుచిభిః కాంతి వంటి కాంతి కలిగిన అంటే చంద్రకాంత శిలల వంటి తెల్లటి కాంతి కలిగిన అంటే శుద్ధ సత్వానికి సంకేతము లేక లింగము. వసిన్యా ఆద్యాభిః వసిని మొదలైనటువంటివి వారి సహా వసిని మొదలైన వాగ్దేవతలతో కూడినటువంటి పరాశక్తిగా అంటే సాకార రూపంగా. కూడని పరాశక్తి ఎవరు? పరబ్రహ్మస్వరూపం. అన్ని దేవతలతో దేవేరులతో కూడినటువంటి శక్తి అంటే వ్యక్తమైనటువంటి త్వాం నిన్ను యహ ఏ సత్పురుషుడు సంచింతయతి చక్కగా ధ్యానిస్తాడు. ఓంకారంలో చెప్పుకున్నాం కదా, అది సగుణ పరబ్రహ్మమునైనా ధ్యానించవచ్చు, దానితో నిర్గుణ పరబ్రహ్మమును కూడా పొందవచ్చు. అలాగే వశన్యాధిభిః సహ చింతయతి యహ త్వాం సంచింతయతి ఇండిపెండెంట్గా. సహా అతడు మహతాం మహాజ్ఞానుల యొక్క యాజ్ఞవల్కుడు, పిప్పలాదుడు, అంగిరసుడు, ఉద్దాలకుడు ఇటువంటి మహాజ్ఞానుల యొక్క భంగిరుచిభిః బోధనల వలె అవతారకములైన వాగ్దేవి వదన కమలామోదమధురై. వాగ్దేవి చిద్రూప స్వరూపము, వాగ్దేవి వదన కమలము వదనము మాట ప్రకటము చేయుట. వదనము అంటే ముఖము, ముఖమునకు వదనము అంటే ముఖ్యముగా మాట అని సంకేతార్థం. వదన కమలము అంటే చక్కటి సున్నితమైనటువంటి మాట. ఆ విధంగా చిద్రూపము ప్రకటము చేయబడుతోంది. ఆమోద అంటే ప్రసన్నతరమైన, మధురై
సుకుమారమైన రమణీయమైన వచోభి వేదాంత వాక్యాలతో, వచస్సు వాక్ అంటే వేదము, వేదాంత వాక్యాలతో, ఉపనిషద్ బోధనలతో, కావ్యానాం జ్ఞానప్రదాయకమైన వాంగ్మయమును కర్త దర్శించగల ఋషి అవుతాడు. అంటే ఈశ్వర కృప, ఈశ్వరీ కృప ఉంటేనే ఏదైనా సాధ్యం. అంత గొప్ప దర్శించే ఋషి కావాలి అంటే అమ్మ యొక్క కృపయే అత్యంత ముఖ్యము చెప్తున్నారు. మహత్తర జ్ఞానద్రష్ట ఉపదేష్ట అవుటకు నీ యొక్క కటాక్షము వలననే అవుతాడు. యహ అమ్మా జనని త్వాం నిన్ను సంచింతయతి, సమ్యక్ చింతయతి కర్త కావ్యానాం భవతి. స్థూలమంగా డైరెక్ట్గా పుస్తకాలలో రెడీగా అవైలబుల్గా ఉండే అర్థాన్ని ముందు చూసుకుందాము. తల్లి, ఎవరైతే నిన్ను వాక్కులకు తల్లులను, చంద్రకాంత కాంతి వంటి శుద్ధ సత్వ స్వరూపులను అయిన వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌలిని మున్నగు అంటే వశిన్యాదిభి అన్నారు కదా, మున్నగు వాగ్దేవతలతో సహా నిన్ను భావన చేస్తూ ఉపాసిస్తాడు. అతడు మహాకవులైన వాల్మీకి, కాళిదాసుల కవితా రీతుల వలె సుందరములైనట్టి సరస్వతీదేవి ముఖపద్మ గుబళింపులచే మధురములైనటువంటి వాక్కులతో కావ్యాలను రచించడానికి సర్వసమర్థుడవుతాడు అంటున్నది స్థూలమైన అర్థం. ఇది చాలా అందంగా ఉంది. ఈ అర్థంలో కూడా ఏ విధమైనటువంటి వెలితి లేదు, చక్కటి అర్థాన్ని సాధించుకోవచ్చు. అయితే కొంచెం జాగ్రత్తగా చూస్తే సైంచింతయతి అన్నారు కాబట్టి, మహతాం భంగిభి అన్నారు కాబట్టి లోతుగా ఆలోచించాలి. వేదాంతార్థం. ఓ జగన్మాత, వాక్కులకు తల్లులైన శుద్ధ సత్వస్వరూపులైన వసిన్యాది వాగ్దేవతలకు మూలస్వరూపిణివైన పరాశక్తివైన నిన్ను అంటే వాళ్ళతో కలిసి ధ్యానిస్తారనక్కర్లే. వాళ్ళ యొక్క మూలస్వరూపం ఏమిటి? వాక్కులకు తల్లులు శుద్ధ సత్వస్వరూపులు వసిన్యాది వాగ్దేవతలు. వాటి తలు అవి వేటి తాలూక రూపము? అదిగో ఆ పరబ్రహ్మము, పరాభట్టారిక, పరమేశ్వరి యొక్క మూలస్వరూపం. ఆ మూలస్వరూపిణమైన పరాశక్తివైన నన్ను ఏ మహాపురుషుడు నిధిధ్యాసన తత్పరుడై ధ్యానిస్తాడో అట్టి జ్ఞాని యాజ్ఞవల్కుడు, పిప్పలాదుడు, ఉద్దాలకుడు, ఆరుణి, భృగు ఇటువంటి మహాజ్ఞానుల యొక్క ఉపదేశము వలె భవతారకములై భవచ్చిద్రూప ప్రకటన సమర్థములైన ప్రసన్నతర సుకుమార రమణీయ వేదాంత బోధనలతో వచోభిరు వాగ్దేవి వదన కమలా మోద మధురై దానికి ఇలా అర్థం తీసుకుని జ్ఞానప్రదాయకమైన వాంగ్మయాన్ని దర్శించగలిగినటువంటి సకర్త కావ్యానాం భవతి, ఋషి కాగలడు. అంటే మహత్తర జ్ఞానద్రష్ట, ఉపదేష్ట, అందరినీ భవసాగరం నుండి దాటించగల సమర్థుడవుతాడు. జ్ఞానప్రసూనాంబను, జ్ఞానరూపాన్ని, జ్ఞానస్వరూపాన్ని, జ్ఞానాన్ని, చిద్రూపిణిని ఎరిగినటువంటి వారలు జ్ఞానులముగాక ఇక ఏమవుతాము? తెలియటంలోనే ఉంది. తెలిస్తే అందరము ఆ జ్ఞానంలో విలీనమవుతాము. సవిత్రీభిరు ఆచాం వసిన్యాద్యుభిః అన్నారు. సవిత్రీభిరు ఆచాం, వాంగ్మయములకు తల్లులైన, వాచాం వాంగ్మయములకు, వాంగ్మయమునకు అంటే చాలు, వాంగ్మయములు అనక్కర్లే, వాంగ్మయం అన్నది సింగులర్ నెంబర్. వాంగ్మయమునకు తల్లులైన సవిత్రి అంటే తల్లి, సవిత్రు అంటే సూర్యుడు, సవిత్రి అంటే తల్లి, సూర్యుడు తండ్రి, మరి అందరినీ పోషిస్తున్నాడుగా, అంచేత సవిత్రు.
ఈ వసిన్యాది దేవతలు వీళ్ళు తల్లులు. ఎందుకు? వాంగ్మయాలకు తల్లులు, వాంగ్మయానికి తల్లులు. వశినీ మొదలగు శక్తి రూపములు వాక్కులకు వేదములకు జనయిత్రులు. వాచాం అంటే గిరాం అని వస్తుంది కదా, గిరాం ఆహుర్దేవి. గిరామన వాచామన వేదములనే అర్థం. వేదములు అక్షర పదరూపమైన వాంగ్మయమంతా వాచాం. అక్షర పదరూపమైన వాంగ్మయమునకు తారాస్థాయి పరాకాష్ఠాయి అయినటువంటి వాంగ్మయమేది? వేదవాంగ్మయం. సవిత్రీభి పరాశక్తి స్వరూపాన్ని నిరూపించినటువంటి లలితా సహస్రనామ మహాదర్శనాన్ని అందించినటువంటి వాళ్ళు ఈ సవిత్రి మొదలైనటువంటి సవిత్రీభి అంటే తల్లులైనటువంటి వాగ్దేవతలు, వశిని మొదలైనటువంటి వాగ్దేవతలు. లలితా సహస్రనామం తాలూకా పీఠిక చదివితే అందులో తెలుస్తుంది. ఏమిటుంటుంది? ఈ వశిని మొదలైనటువంటి వాగ్దేవతలు అమ్మ తాలూకా అనుజ్ఞ ప్రకారంగా సహస్రనామ స్తుతిని చేసి అమ్మ యొక్క సహస్రనామాలను మనకు అందించారని, దానినే వేదవ్యాసుడు ఇప్పుడు గ్రంథస్థం చేసి మనకు ఇచ్చారని పీఠికలో వ్రాయబడి ఉన్నది. వసిన్యాదిభి అన్నారు. వసిని మొదలైన వారు వాళ్ళు తల్లులు. ఆ తల్లులు ఎంతమంది తల్లులు? 24 మంది. ఎవరు 24 మంది? 8 + 12 + 4. వసిన్యాద్యాభి వశిని, కామేశ్వరి, మోదిని, విమలా, అరుణా. చూడండి, పదాలలో ఈకారాంతం కానీ ఆకారాంతం కానీ దీర్ఘంగా ఉంది. అలా ఉండటము సంస్కృత భాష లక్షణం. విమల, అరుణ, మోదిని, కామేశ్వరి, వశిని అంటే తెలుగులో రాసినట్టు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణా, జయిని, సర్వేశ్వరి, కౌలిని అనే అష్టవాగ్దేవులు, అష్టవాక్శక్తి స్వరూపాలు మనం నేర్చుకున్నాం. ఆ హోరల్స్ని నేర్చుకుంటున్నప్పుడు అంతర్దశారము, బహిర్దశారము అంటే లోపలున్న 10 పద్మము, 10 దళముల పద్మము, పైనున్న 10 దళముల పద్మము, ఈ రెండూ కలిపి వాగ్దేవి కూటము అంటూ అక్కడ వాగ్దేవులను గురించి చెప్తున్నాం. వాళ్ళు 8 ద్వాదశ యోగినులు. 12 అన్నాం కదా. ద్వాదశ యోగినులు లేక విద్యలు, ద్వాదశ విద్యలు. వాటి పేర్లు విద్య, రచిక, ముచిక, మృత, దీపిక, జ్ఞాన, అప్యాయిని, వ్యాపిని, మేధ, వ్యోమరూప, సిద్ధరూప, లక్ష్మి. 12 పేర్లు. పేర్లు ఎందుకు? విషయాలు తెలిస్తే చాలు. ద్వాదశ యోగినులు, అష్ట వశిన్యాది దేవతలు. 8, 4, 8, 12, 20. 20 మంది ఎక్కడ కొలవాలి? ఎక్కడ ఉపాసించాలి? శ్రీచక్రస్థమైనటువంటి ద్విదశారము. ద్వి అంటే 2, దశ అంటే 10. 10 ఇన్నర్ 10 పెటల్స్ ఉన్న ఒక వలయము, దానిపైన ఉన్నటువంటి ఇంకొక 10 అంతర్దశారము, బహిర్దశారము అంటాం కదా. ఈ అంతర్దశారము, బహిర్దశారం అనేవి పెటల్స్లా ఉండవు కదా, కోణాల్లా ఉంటాయి. అంతర్దశ కోణములు, బహిర్దశ కోణములు. ఈ అంతర్దశ కోణములు, బహిర్దశ కోణములను ఆ కోణాలలో ఉపాసించాలి. అంటే ఆ 20 మంది శక్తులు, 12 + 8 వశిన్యాదిభి, తర్వాత ద్వాదశ యోగునులు, విద్యలు, ద్వాదశ విద్యలు అక్కడ ఉన్నాయి. ఇంక 4 ఎవరండి మిగిలేరు? 4 ఆకర్షణులు అంటారు వాళ్ళు. ఆకర్షణులు అంటే ఆకర్షణులు అంటే లోపలకు తీసుకుని వెళ్ళేవి అని అర్థం. తన దగ్గరకు లాగుకొని లోపలకు తీసుకుని వెళ్ళేవి. ఏమిటవి? శ్రీచక్రం తాలూకా 4 ద్వారం. ఈ ద్వారాలు ఏమిటి? వాళ్ళ పేర్లు ఏమిటి? గంధ, రస, రూప, స్పర్శ. ఏం పేర్లు ఇవ్వండి? ఇవన్నీ మన పంచేంద్రియాలలో
ఉన్నటువంటి రూపములే. ఇక శబ్దము స్వరూపమే శబ్దము. అంచేత శబ్ద చెప్పకుండా గంధ రస రూప స్పర్శ ఇవి శబ్దాత్మిక, వర్ణాత్మిక. ఆ వర్ణాత్మికను తెలుసుకోవడానికి 4 ద్వారాలు. ఈయన అది ఆకాశతత్వం వంటిది కదా, అమతత్వం అనంతము కదా, ఆకాశము శబ్ద గుణకము కదా. అంటే శబ్దము అమస్వరూపమే అవుతే మిగతా 4 జ్ఞానేంద్రియముల ద్వారా కూడా, అంటే 4 జ్ఞానేంద్రియాలు అనేటటువంటి ద్వారాలను శ్రీచక్ర ద్వారాలుగా సంకేతాలుగా ఊహించుకుంటూ 4 ఆకర్షణల ద్వారా ఇవి ఆకర్షిస్తాయి కదా ఈ జ్ఞానేంద్రియాలు. గంధ రస రూప స్పర్శ అనే వాటి ద్వారా శ్రీచక్రంలో భూపుర భేదనం చేయాలి. భూపుర చక్రం అంటే పైన ఉన్నటువంటి 4 చతురస్రాలు, 3 చతురస్రాలు, 3 వలయాలు, ఈ 2 కలిపితే భూపురం. ఈ భూపుర ప్రస్థాన భేదన చేయాలి అంటే గంధ రసరూప స్పర్శలను పూర్తిగా నియంత్రించుకోవాలి. అంటే యమ నియమాదులు కలిగి శ్రీచక్రంలో ప్రవేశించి శబ్దాత్మకమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైన బిందుస్థానంలో ఉన్నటువంటి శివశక్త్యాత్మకమైనటువంటి ఏకరూపమైనటువంటి దానిని దర్శించడానికి ఇవి ద్వారాలు. చేత ఉపాసకుడు ఏం చేయాలి? వశిన్యాది దేవతలను 8 మందిని, 12 యోగినులను, 4 ఆకర్షణలను ఉపాసన చేసి ప్రార్థించుకొని శ్రీచక్రం తాలూకా 4 ద్వారాల ద్వారా ఏదో ఒక ద్వారం ద్వారా కానీ 4 ద్వారాల ద్వారా కానీ శ్రీచక్రం యొక్క భూపుర ప్రస్థానము యొక్క భేదన చేసి ద్విదశారములోనున్న కోణములలోనున్న వశిన్యాది దేవతలు 12 యోగినులను 20 మందిని బాగా ఉపాసించుకొని వాటికి మూలతత్వమైనటువంటి అమ్మను త్వాం నిన్ను యహ ఎవరైతే సంచింతయతి నిధిధ్యాసన చేస్తారో వశిన్యాద్యాభిస్త్వం సహజనని సంచింతయతి యః. శ్రీదేవి వాగ్దేవి మాతృకా వర్ణస్వరూపిణి. ఈ పేరు సహస్రనామాలలో మాతృకా వర్ణస్వరూపిణి అంటూ ఒక నామము వస్తుంది. మా మాతృకా వర్ణస్వరూపిణి. సంస్కృత భాషలో అకారం నుండి లకారం వరకు ఉండే అక్షరాలు 50 సంఖ్య. ఈ 50 అక్షరాలు 8 వర్గాలుగా విభాగిస్తారు. ఈ 8 వర్గాలే అష్టవశిన్యాదులు. 8 వర్గములు ఉన్నాయి కదా, ఈ 8 వర్గములే మాతృకాస్వరూపిణి అయిన అమ్మవారి యొక్క వాంగ్మయమంతా అకారం నుండి అళా వరకు ఉన్న అక్షర సముదాయమే వాంగ్మయము. అదే వేదరాశి. ఆ వేదరాశికి 50 వర్ణాలు సంకేతములు. ఈ 50 వర్ణాల ద్వారా వేదరాశి సూచించబడుతుంది. ఈ 50 వర్ణాలను 8 వర్గాలుగా విభజిస్తే అష్టవశిన్యుల అని తెలుస్తాయి. ఈ అష్టవశిన్యాదులే సర్వము. వీరే 8 వర్గాలకు అధిపతులు, నియామకులు, ఉత్పాదకులు కూడా. ఏమిటి ఈ వర్గాలు? 50 అక్షరాలు, 8 వర్గాలు. అవర్గము, కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, యవర్గము, షవర్గము. ఇవి వర్గాలు. ఏమిటుంటాయి? ఈ వర్గాలను అష్టమాతృకలు అంటారు. అష్టమాతృకలకు మూలస్వరూపము మాతృకా వర్ణస్వరూపిణి పరాభట్టారిక, పరమేశ్వరి, శ్రీదేవి, వాగ్దేవి. అష్టమాతృకలు వశిని మొదలైనటువంటి ముందు చెప్పుకున్న పేరుల్లో ఉన్నటువంటి ఆ 8 వశిన్యాది దేవతలు. శ్రీదేవి 50 అక్షరాల వర్ణాత్మిక. శ్రీదేవి 50 వర్ణాత్మిక. 33వ శ్లోకంలో మళ్ళీ ఈ విషయాన్ని పురస్కరిస్తారు. అవర్గము అంటే ఆ నుండి అహా వరకు ఉండే వర్గము అచ్చులు లేక ప్రాణములు అంటాం కదా, అది 16 వర్ణములు. దానికి అధిష్టాన దేవేరి
వశిని. ఎందుకంటే భాష అంతా అచ్చుల యందే వశమై ఉన్నది కనుక. అచ్చులు లేనిదే ఏ హల్లుని పలకలేము. అందుకే వాటిని ప్రాణములు అని కూడా. కవర్గం అందరికీ తెలుసు. క ఖ గ ఘ ఇజ్ఞ 5 వర్ణాలు కామేశ్వరి. చవర్గము 5 వర్ణాలు చ ఛ జ ఝ ఇణే మోదిని దేవత. టవర్గము ట ఠ డ ఠ ణ 5 వర్ణాలు. విమల అనేటటువంటి వాగ్దేవత. తవర్గము త త ద థ న 5 వర్ణాలు. అరుణా. ఈ పవర్గము పప బ భ మ 5 వర్ణాలు. జయిని. యవర్గము య ర ల వ అనేటటువంటి 4 వర్ణాలు. సర్వేశ్వరి. ఆ తరువాత షవర్గము ష ష స హ అళ 5 అక్షరాలు. అందుకే కౌళిని అన్నారు దాన్ని. ఈ కౌళిని అనే దేవత. ఎన్ఐ 16, 21, 26, 31, 36, 41, 45, 50. మొత్తం 50 వర్ణములు. పంచాశత్. శ్రీదేవి పంచాశత్ వర్ణాత్మిక. పరమేశ్వరి రూపము పంచాశత్ వర్ణములతో సూచింపబడుతుంది. లింగ్యము సంకేతము. సంకేతము చేత చూపించబడే పరా వస్తువేది? పరబ్రహ్మము. అది ఏ పరాభట్టారిక. ఇదే వశన్యాధివిశ్వం సహజనని సంచింతయతి. అంటే మాతృకా వర్ణ స్వరూపిణిగా నిన్ను ఎవరు ధ్యానిస్తారో, మరి ఇంతటి మాతృకా వర్ణ స్వరూపాలను వశన్యాది దేవతలతో సహితంగా ఆరాధిస్తే, పూజిస్తే, అర్చిస్తే, ఉపాసిస్తే, ధ్యానిస్తే వాళ్లకు వాగ్దేవీ కటాక్షం లభించకుండా ఎందుకుంటుంది? యహ సంచింతయతి అన్నారు. సమ్యక్ చింతయతి సంచింతయతి యహ వశన్యాద్యాభిస్త్వాం సహ జననీ త్వాం సంచింతయతి యహ. త్వాం నిన్ను యహ ఎవరైతే సంచింతయతి సమ్యక్ చింతయతి. సమ్యక్ చింతన అంటే ఏమిటి? వేరే ఏ చింతన లేకుండా ఒక్క పరమేశ్వరి యొక్క చింతనయే ఉండడం సమ్యక్ చింతన. అంటే ఏ విధమైన అనాత్మ పదార్థాల మీద ధ్యాస లేకుండా నితరాం దిధ్యాస నితిధ్యాస. అటువంటి నితిధ్యాస పరబ్రహ్మమునందు అహమస్మి, శివోహం, శివోహం, శక్త్యోహం, పరమేశ్వరీయహం ఎవరు ధ్యానిస్తారో, స్వరూపంగా తెలుసుకుంటారో, అంటే నీ చిద్రూపము తానే అయి ఉంటాడు. ఎవరిని ధ్యానించాలి? వశన్యాదిభి సహా. త్వాం అంటే నిన్ను ధ్యానించాలి. అంటే నిరాకార ధ్యానం. ఎలా ధ్యానించాలి అంటే సాకారం. వశన్యాదిభి సహా అంటే వశన్యాది దేవతలతో సహితంగా సాకారంగా ఉపాసించిన, నిరాకారంగా నిధిధ్యాసన చేసిన దానికి సరి అయినటువంటి అధికారి భేదత్వాన్ని బట్టి ఫలితాలు వస్తాయి. వాల్మీకి, కాళిదాసు, భార్గవి, ఇంకా దండి ఇలాంటి మహామహా కవులు, పోతన గారు ఇలాంటి కవులందరూ కూడా అమ్మను ఉపాసించిన వారే. అలాగే మనకి వేదాంతాన్ని బోధిస్తున్నటువంటి ఋషులు ఉన్నారే, వాళ్ళు కూడా నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని దర్శించారు కాబట్టి వాళ్ళు ఆ తత్వాన్నే పొందారు. శశిమణి శిలా భంగ రుచిభి. శశిమణి శిల, చంద్రకాంత శిలలు. శశి చంద్రుడు, శశిమణి చంద్రకాంతమణి. శశిమణి శిల, చంద్రకాంతమణి శిలలు. అవి చల్లదనానికి, తెలుపుదనానికి, స్వచ్ఛతకు, శుద్ధ సత్వానికి సంకేతాలు. శిలాభంగములు అనగా సానపట్టిన రాళ్ళు. అవి ఇంకా మెరుస్తూ ఉంటాయి, చెక్కినటువంటి రాళ్ళు. ఇంకొక అర్థం కూడా శశిమణి శిలాభంగ రుచిభి అంటే ద స్కల్ప్టెడ్ యూనివర్స్.
ది యూనివర్స్, ప్రపంచమంతా విశ్వకర్మ ఎవరు? ఆ హిరణ్యగర్భ బ్రహ్మ. ఆయన స్కల్ప్ట్ చేశాడు. ఆ స్కల్ప్ట్ చేసిందే శశిమణి శిలా భంగరుచిభి అని చెప్పుకోవచ్చు. సకర్త కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభి. సహా అతడు, యహ సహా ఎవరైతే వారు, ఏ రిజర్వేషను లేదు. కర్త కావ్యానాం భవతి, కావ్యానాం కర్త భవతి. ఆర్డినరీ పోయిట్రియా బే, మహతాం కావ్యానాం కర్త భవతి. మహతాం భంగిరుచిభి, మహాత్ముల యొక్క బోధనల వంటి బోధనలు కలిగినటువంటి కావ్యాలు పుట్టిస్తారు, రాస్తారు, రచయితలు అవుతారు. అత్యున్నతమైన వేదాంత తత్వదర్శన సామర్థ్యమును పొందినటువంటి ద్రష్ట అవుతారు అని చెప్పుకో. ఎందుకు? మహతాం అత్యుత్తమమైన భంగిరిచివి, వేదాంత దర్శనాన్ని కలిగినటువంటి కావ్యానాం అంటే తత్వదర్శన సామర్థ్యాన్ని, భవతి పొందినటువంటి కర్త అంటే ద్రష్ట. వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురై. వాగ్దేవి సర్వవర్ణాత్మిక పరాభట్టారిక సరస్వతీదేవి అనేది, వాగ్దేవి అంటే సామాన్యార్థం. సరస్వతీదేవి ఈ పరాశక్తి కంటే వేరు కాదు కదా. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిదో అన్నాం కదా. వదన కమలం ఆత్మతత్వ ప్రకటనం. వదనము మాట, వాక్కు. వాక్కు ఎందుకు సంకేతము? ప్రకటన సామర్థ్యానికి సంకేతము. ప్రకటించేదేమిటి? కమలము. కమలం అంటే అతి శుద్ధము, అతి శుద్ధ సత్వము, ఆత్మతత్వ ప్రకటనం. సామాన్యార్థము ముఖ కమలం. ఆమోదము, ఆమోదము అంటే ఫ్రాగ్రెన్స్, గుబాళింపు, సువాసన అనేది సామాన్యార్థము. ఆమోదము అంటే సెరెనిటీ, ప్రసన్నత అనేటటువంటిది విశేషార్థం. మధుర సామాన్యార్థము తీపి అయిన అని అర్థము. మధుర, చార్మింగ్, ప్లెజెంట్, కడురమ్యమైన అనేది విశేషార్థం. సర్వవర్ణాత్మక అయినటువంటి పరాశక్తిని ప్రసన్నాత్మతత్వ చిద్రూప ప్రకటనమని జనని ఉపాసన నిధిధ్యాసన జ్ఞాన మోక్షదాయకమని తాత్పర్యము. ఈమె ఎవరు? సర్వవర్ణాత్మిక. సర్వవర్ణాత్మిక అంటే 50 వర్ణాలు. ఈ వర్ణాల ద్వారా సూచించబడిన మొత్తం వాంగ్మయం అంతా, ఆ వేదరాశి అంతా పరాశక్తి యొక్క ప్రసన్న ఆత్మతత్వ చిద్రూప ప్రకటనమే అని జనని ఉపాసన నిధిధ్యాసన ఉపాసన వలన ఈ సాధారణమైనటువంటి లౌకికమైన కవిత్వాలలో అత్యున్నతమైన స్థితిని పోతన గారి వలె సాధించడం కావచ్చు. నిధిధ్యాసనతో జ్ఞానమోక్షదాయకమని తాత్పర్యము. ఈశ్వర ఉవాచ శుభగోదయము అనే గ్రంథంలో వ్రాయబడినటువంటి శ్లోకము. మాతృకావశినీయుక్తాం. మాతృక ఎవరు? ఇదిగో సర్వమాతృక స్వరూపము పరబ్రహ్మం, ఆ పరాశక్తి. ఆ పరాశక్తిని వశినీయుక్తాం, వశిన్యాది దేవతలతో సహా యనమండూరు. యోగినిభి సమన్వితాం. 12 యోగినులు చెప్పుకున్నాం కదా. యోగినులే విద్యలు, శ్రీ విద్య రేచిక అని చెప్పుకున్నాం కదా. అవి వశిన్యులు, వశిని మొదలైన 8 యోగిభి అనేటువంటి 12 గంధాద్యాకర్షిణి, గంధ మొదలైనటువంటి ఆకర్షణలు 4. అంటే 4, 12, 12, 24. 24 తత్వాలుగా సంస్మరేత్ త్రిపురాంబికాం, పరాభట్టారికను సమ్యక్ చింతయేత్, సంచింతయతి, సంస్మరేత్. 2 ఒకటే. సంస్మరేత్ అన్న, సంచింతయేత్ అన్న, సంచింతయతి అన్న ఒకటే. మాతృకావశనీయుక్తాం యోగినీభి సమన్వితాం గంధాది ఆకర్షిణీయుక్తాం సంస్మరేత్ త్రిపురాంబికాం.
ఈ వశినిలు అంటే ఎవరు, యోగినిలు అంటే విద్యలు ఎవరు, గంధాది ఆకర్షణలు ఎవరు నేర్చుకుంది. ఆ 20 తత్వాలు 24 తత్వాలుగా ధ్యానించడము, స్మరించడము, సేవించడము, నిధిధ్యాసన చేయడమే తాత్పర్యం. సనత్కుమార సంహిత అనే గ్రంథంలోను, పంచశతి అనే గ్రంథంలోను ఈ విధంగా వ్రాయబడి ఉంది. సనత్కుమార సంహిత, పంచశతి అనే గ్రంథాలలో వివరణ ఈ విధంగా ఉన్నది. ఏమిటా వివరణ? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇది అవ్యక్తం పరబ్రహ్మ లేక పరభట్టారి. ఎంత అనంతము? అనంతానికి అంతేమిటి? అనంతమే అంటే ఇన్ఫైనట్. అవ్యక్తము ఇన్ఫైనట్. వ్యక్త పరబ్రహ్మము హెచ్జిపి సృష్టి, అది మాత్రమే ఏమైనా పరిమితమా? ఇది అనంతమే, వస్తుంది పోతుంది. అలా ఎన్నో చక్రాలు, ఎన్నో గోడలు, ఎన్నో గ్రహాలు, ఆ గ్రహాలతో పాటు ఎన్నో ఎన్నో సోలార్ సిస్టమ్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ అనంతము. అనంత సృష్టికి అనంతమైన శక్తియే కారణము. అనంత సృష్టి అయినప్పుడు అనంతమైన సృష్టికి అనంతమైన శక్తి స్వరూపమే ఉండాలి కదా. అప్పుడు ఏమిటవుతుంది? సర్వము శక్తిమయము అవుతుంది. పరమాత్మను ఎరుకపరిచే వేదరాశి అనంతము, వర్ణాత్మకము, వర్ణములతో కూడినది. అష్టవశిన్యాదులు, ద్వాదశ విద్యాయోగినులు, చతురాకర్షణులు, మొత్తం 24 తత్వాలు. ఒక్కొక్క తత్వం తాలూకా ప్రమాణమట 1,00,000 యోజనముల విస్తీర్ణం కలిగి ఉంటుందట. అంటే 1,00,000 స్క్వేర్ యోజనాస్. యోజనం అంటే 4 మైళ్ళు అనుకుంటా. ఈ 4 మైళ్ళు 4, అలాంటివి 1,00,000 అంటే స్క్వేర్. అంటే అదేమిటి? అంతటి విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది ఒక్కొక్క తత్వము. అలాంటివి 24 తత్వాలు. ఒక్కొక్క తత్వం నుంచి ఇంకో తత్వంకి పోతూ ఉంటే దాన్ని ద్విగుణీకృతం చేసుకుంటూ పోతున్నారు. అంటే అర్థమేమిటి? లెక్క కట్టలేము, అప్రమేయము, అనంతము. 24 తత్వాలకు అధిష్టాత్రి అయినటువంటి ఆ తల్లి, ఆ శక్తి అప్రమేయ, అనంత, అకారాధ్యాత్మకములైనటువంటి శక్తులు ధవళములు అని చెప్పారు. అంటే ఈ అకారము మొదలైనటువంటి ఈ అక్షరాలతో కూడిన ఒక్కొక్క శక్తి, ఇవన్నీ కూడా తెలుపు రంగు, ధవళములు అన్నారు. శుద్ధ సత్వస్వరూపము. పంచాశత్ వర్ణాత్మిక శ్రీదేవి గురించి 32వ శ్లోకంలో ఇంకా కొంత వివరణ రాబోతోంది. శ్రీ సూక్తం చదువుతారు కదా మీరందరూ. ఇందులో 9వ శ్లోకాన్ని చూడండి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తాం ఇహ ఉపహ్వయే శ్రియం. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహ ఉపహ్వయే శ్రియం. ఏం రాసింది ఇక్కడ? గంధద్వారాం. ఇందాక మనం ఏం నేర్చుకున్నాము? గంధ ఆది ఆకర్షణులు. గంధ, రూప, శబ్ద, రస అనే ఆకర్షణులు. అవి ఏమిటి? ద్వారాం. గంధద్వారాం అంటే ఈ 4 ఇంద్రియాలను సమ్యక్ సాధనతో, సంయమనంతో, బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ అన్నట్టుగా చేయడమే ఈ ద్వారాల ద్వారా అమ్మను తెలుసుకోవడం. అదే క్షమత. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం. సర్వభూతములకు ఈశ్వరి అయినటువంటి నిన్ను అనే నాం దర్శాం కర్షిణీం ద్వితీయ విభక్తిలో
మను ను ని అని ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. దురాదర్శాం నిత్యపుష్టాం కరిషిణీం ఈశ్వరీం సర్వభూతానాం ఈశ్వరీం ఆం అటువంటి పరమేశ్వరుని ఇహ ఇక్కడ ఉపహ్వయే శ్రేయం అంటే శ్రేయస్సును కలిగించే అమ్మను మేము ఉపాసిస్తున్నాం. ఈ గంధద్వారం దురాదర్శం అన్నది సనత్కుమార సంహిత కాదు, ఇది శ్రీ సూక్తం. శ్రీ సూక్తంలో 9వ శ్లోకం అనుకుంటాను, చూడండి. సనత్కుమార సంహితలో అనంతమైనటువంటి కాంతి కిరణాలు శక్తులు అని ముందు చెప్పుకున్నాం కదా, 360 కిరణాలు చెప్పినప్పుడు అటువంటి విధంగా అనంతమైనటువంటి శక్తి స్వరూపము ఈ ప్రపంచమంతా అలా పెంచుకుంటూ పోతుంటే అప్రమేయమైనటువంటిది అంటూ ఆ శ్రీమాతను వర్ణిస్తున్నారు. కాళిదాసు వారు ఏమన్నారు శ్యామల దండకంలో? सर्वतीर्थात्मिके सर्वमंत्रात्मिके सर्वयंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्वचक्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वपीठात्मिके सर्ववेदात्मिके सर्वविद्यात्मिके सर्वयोगात्मिके सर्ववर्णात्मिके सर्वगीतात्मिके सर्वनादात्मिके सर्वशब्दात्मिके सर्वविश्वात्मिके सर्ववर्गात्मिके सर्वात्मिके सर्वगे सर्वरूपे जगन्मातृके हे जगन्मातृके पाहि मां पाहि मां पाहि मां देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी तुभ्यं नमः. అదే సర్వవర్ణాత్మికే సర్వవర్గాత్మికే చెప్పుకున్నాం కదా. 8 వర్గములని 50 వర్ణములని సర్వవర్ణాత్మికే సర్వవర్గాత్మికే సర్వమంత్రాత్మికే సర్వశక్త్యాత్మికే सर्वचक्रात्मिके सर्ववेदात्मिके सर्वविद्यात्मिके सर्वयोगात्मिके सर्वनादात्मिके सर्वशब्दात्मिके सर्वात्मिके ఏం చెప్తారండి? ఇదిగో ఈయన చెప్పింది అది. सर्वमातृका वर्णात्मिके तुभ्यं नमः. ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो नमो गुरुभ्यः. सर्वोपप्लवरहित प्रज्ञानगण प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि सोहमस्मि 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 सोहम 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 सोहम. ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. हरि ओम.